వచ్చిన ఈ క్రియేటర్ మానిటైజేషన్ అంటే ఏంటి? అసలు దీనివల్ల మనకి బెనిఫిటా? కాదా? ఏంటి అసలు దీన్ని మనం ఓకే చేసుకోవాలా వద్దా అనేసి చాలామంది కన్ఫ్యూజన్‌లో యూట్యూబ్‌లో కామెంట్ సెక్షన్‌లో కానివ్వండి, వాట్సాప్‌లో కానివ్వండి మస్తు మంది కూడా అడుగుతూనే ఉన్నారు. కాబట్టి నేను ఈ వీడియో అయితే మీకోసం అర్థమయ్యేలాగా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అసలు ఈ క్రియేటర్ మానిటైజేషన్ బెనిఫిట్ ఏంటి? నిజంగా ఉందా? లేదా? మనం ఓకే చేసుకోవచ్చా? లేదా? అనే క్లారిటీ అయితే వస్తదండి. సో ఎవరికైతే మానిటైజేషన్స్, యాడ్స్ అండ్ రీల్స్, ఇన్‌స్ట్రీమ్ యాడ్ అయితే అయ్యున్నాయో వాళ్ళకి పైన ఒక నోటిఫికేషన్ లాగా ఓపెన్ అయిపోతుందన్నమాట. ఏంటిది? యూ హ్యావ్ న్యూ మానిటైజేషన్ టూల్ అని చూపిస్తుంది. లెర్న్ మోర్ మీద క్లిక్ చేయగానే క్రియేటర్ మానిటైజేషన్ చూపించి అందులో ఉన్న బెనిఫిట్స్ అనేది కూడా మెన్షన్ చేస్తూ యాడ్ టూల్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి మానిటైజేషన్ సెక్షన్లో ఒక డైమండ్ సింబల్తోని క్రియేటర్ మానిటైజేషన్ అనేది ఒక కొత్త టూల్ అయితే మనకి చూపిస్తుంది. సో నేను కూడా నిన్నటి వరకు కూడా అంటే అందరిలాగా నేను కూడా ఇది కూడా ఒక కొత్త మానిటైజేషన్ టూల్ కావచ్చు. దీని నుంచి మనము వేరే సపరేట్గా మనీ సంపాదించుకుంటాం కావచ్చు అని అనుకున్నాం. కొత్తగా వచ్చినప్పుడు అక్కడ మెన్షన్ చేసిన దాన్ని బట్టే కదా మనం కూడా అనుకుంటాము. సో అలాగా మనకున్న మానిటైజేషన్స్లలో యాడ్స్ లైవ్ యాడ్స్ తీసేసిన క్రియేటర్ మానిటైజేషన్ అనే కొత్తది వచ్చేసింది. మనం ఇక మంచిగా సంపాదించుకోవచ్చు అని అయితే అనుకున్నాము. సో మరి ఇందులో మనకి తేడా ఎక్కడ ఉంది? నిజంగా మనకి బాధాకరమైన విషయమా అనేది అయితే చూపిస్తాను. దానికంటే ముందు మనము ఈ క్రియేటర్ మానిటైజేషన్ని ఓకే చేసుకున్న తర్వాత ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ దగ్గరకు వచ్చిన తర్వాత మనకు ఒక చిన్న మైనస్ అయితే చూపిస్తుందబ్బా. అది ఏంటి అంటే మనం మానిటైజేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు యాడ్స్ అండ్ రీల్స్, ఇన్‌స్ట్రీమ్ యాడ్, బోనస్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా సెటప్ అయిపోయాయి కదా! వాటి మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ షో అవుతుంది ఏంటి? యూ ఆర్ నో లాంగర్ ఎర్నింగ్ త్రూ ద యాడ్స్ అండ్ రీల్స్ ప్రోగ్రామ్. బోనస్ ప్రోగ్రామ్ అయితే బోనస్ అట్లనే చూపిస్తుంది. ఇన్‌స్ట్రీమ్ యాడ్ అయితే ఇన్‌స్ట్రీమ్ యాడ్ కూడా అట్లనే చూపిస్తుంది. అంటే దీని నుంచెల్లి ఇప్పుడు మీరు మనీ సంపాదించుకోలేరు అనేది అయితే మనకి చూపిస్తుంది. సో ఎందుకు అని అంటే కింద మీకు గో టు క్రియేటర్ మానిటైజేషన్ అంటే ఇక్కడ మనకి క్రియేటర్ మానిటైజేషన్ ఉంది కదా! ఇక్కడికి వెళ్ళి మీరు చూసుకోండి అని చూపిస్తుంది. అంటే ఈ క్రియేటర్ మానిటైజేషన్‌లో ఇయర్నింగ్స్ దేని నుంచెల్లి అయితాయి అనేది అయితే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం అకౌంట్‌లో పెట్టే ప్రతి పోస్టు అంటే మనకి దీనికంటే ముందు ఏమేమి మానిటైజేషన్స్ కంప్లీట్ అయినాయో కొంతమందికి ఇప్పుడు నాకు యాడ్స్ అండ్ రీల్స్, ఇన్‌స్ట్రీమ్ యాడ్, బోనస్ ప్రోగ్రాము, స్టారు, సబ్స్క్రిప్షన్ అంటే టోటల్ మానిటైజేషన్ అయినాయి కాబట్టి నాకు టోటల్ ఇక్కడ చూపిస్తుంది. మీకు ఓన్లీ ఇన్‌స్ట్రీమ్ యాడ్ మాత్రమే అయింది, లేదంటే బోనస్ ప్రోగ్రామ్ మాత్రమే అయింది, కేవలం యాడ్స్ అండ్ రీల్స్ మాత్రమే అయింది అని అంటే మీరు యాడ్స్ అండ్ రీల్స్ సంపాదించాలంటే రీల్స్ పెడితేనే సంపాదిస్తారు. బోనస్ ప్రోగ్రామ్ అనుకోండి పోస్ట్ ఫోటో పెట్టాలి. ఇన్‌స్ట్రీమ్ యాడ్ అయిందనుకోండి లాంగ్ వీడియోస్ పెట్టాలి. ఇలా మనం పెట్టే మనకు ఎలిజిబుల్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి ఎలా ఇయర్నింగ్స్ అయినాయి, ఎంతెంత ఇయర్నింగ్స్ అయినాయి, మనం పెట్టిన 1 బై 1 పోస్ట్‌కు ఇయర్నింగ్స్ అనేది కూడా మనకి టోటల్‌గా చూపిస్తాయి. అంటే మనకి సపరేట్‌గా చూపించే యాడ్స్ అండ్ రీల్స్, ఇన్‌స్ట్రీమ్ యాడ్, బోనస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అవన్నీ మనకి ఒకటే దగ్గర కుప్పలాగా ఒక డేలో నువ్వు ఎంత సంపాదించుకున్నావు అనేది మనకి క్లియర్‌గా చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇంత ముందుకు మీరు కంటిన్యూయేషన్‌లో మన ఛానెల్‌ని చూస్తున్నారు అని అంటే మనము నాకు ఇప్పుడు బోనస్ ప్రోగ్రామ్‌లో మానిటైజేషన్ అయిందనుకోండి. నేను ఒక ఫోటో పెట్టిన దానికి లైక్స్, రియాక్షన్స్, ఈ రీచ్ ఎక్కడి దాకా పోయింది అనేది నేను చూసుకోవాలంటే ఫీడ్‌లో చూసుకోవాలి. ఫీడ్‌లో చెక్ చేసుకోవాలి. మానిటైజేషన్ దగ్గరికెళ్ళి బోనస్ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేస్తే ఆ పోస్ట్‌కు ఎంత ఇయర్నింగ్స్ అయినాయి అనేది అక్కడ చూపిస్తది. ఒకటి ఇక్కడ ఉంటే ఒకటి ఇంకెక్కడనో ఉంటది. దీనికి సంబంధం లేకుండా ఒకటి చెక్ చేసుకున్నాక ఇంకొకటి చెక్ చేసుకునే విధంగా ఉండేది. యాడ్స్ అండ్ రీల్స్ అయినా అంతే. మనకి వ్యూస్ ఎలా ఉన్నాయి, రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఫీడ్‌లో చూసుకోవాలి. ఇయర్నింగ్స్ ఎంత అయినాయి అనేది యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ దగ్గరికి పోయి చూసుకోవాలి. కానీ ఇక్కడ మనకు ఆ కన్ఫ్యూజన్ అనేది లేదు. ఒక క్రియేటర్‌కి కావాల్సిన క్లారిటీ అంతా కూడా ఈ క్రియేటర్ మానిటైజేషన్‌లో ఉన్నది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్‌గా నేను చూపిస్తాను ఇలా. నేను దీన్ని ఓకే చేసుకొని 24 గంటలు అయితుందో లేదో నాకైతే క్లారిటీ లేదు. అయితుందనుకోండి. ఒక 24 గంటలు అయితుంది. టోటల్ నిన్న మొత్తం కూడా నేను ఎంత సంపాదించుకున్నాను అనేది టోటల్ ఇయర్నింగ్స్ ఇక్కడ నాకు చూపిస్తుంది. మరి సీ ఆల్ మీద క్లిక్ చేస్తే దేని నుంచెల్లి సంపాదించుకున్నా, దేని నుంచెల్లి ఎంతెంత అయినాయి అంటే ఇప్పుడు నాకు బోనస్ ఉంది, యాడ్స్ అండ్ రీల్స్ ఉంది, ఇన్‌స్ట్రీమ్ ఉంది. ఈ మూడింటిలో దేని నుంచెల్లి నాకు ఇయర్నింగ్స్ అయితే ఇక్కడ టోటల్ ఇయర్నింగ్స్ ఇంతున్నాయి అనేది నాకు క్లారిటీగా చూపిస్తది. అది కూడా నాకు ఫుల్ ఇన్సైట్స్తోని కలిపి నాకు ఇయర్నింగ్స్ కూడా నాకు షో చేస్తది. దీనివల్ల ఏంది? ఓహో! ఇన్ని రియాక్షన్స్ రీచ్ ఉంటే ఇంత వచ్చింది. నేను ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి. ఇంకా నేను గ్రో అయ్యేలాగా చూసుకోవాలి అని ఒక ఇన్స్పిరేషన్‌గా కూడా మనకి ఇక్కడనే తెలియజేస్తుంది. ఇప్పుడు మీకు నేను క్లియర్‌గా చూపిస్తాను ఇలా. ఇక్కడ నాకు సీ ఆల్ మీద క్లిక్ చేసినాక టాప్ కంటెంట్ అని చూపిస్తుంది. అంటే ఇక్కడ మనము
పైన టోటల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఆ ఇయర్ రింగ్స్లలో ఎక్కువ దేనికి వచ్చినాయి అనే దాని బేస్గా మనకి చూపిస్తుంది. అంటే ఎక్కువ ఇయర్ రింగ్స్ అయిన పోర్షన్ నుంచి తక్కువ వరకు మనకి చూపిస్తుంది. ఇప్పుడు ఇది హైయెస్ట్ అని టాప్ కంటెంట్ అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసిన ఇదేంటిది ఫోటో మీన్స్ మనకి బోనస్ ప్రోగ్రామ్లో ఈ ఫోటో ఎంతమందికి రీచ్ అయింది, దీనికి రియాక్షన్స్ ఎన్ని ఉన్నాయి, కామెంట్స్ ఎన్ని ఉన్నాయి, దీని ఇయర్ రింగ్స్ ఎంత అయినాయి, ఈజీగా ఒకటే లైన్ దగ్గర మనకి క్లియర్ కట్గా మనకు కన్ఫ్యూజన్ లేకుండా తెలియజేస్తుంది. అంతేకాదు ఇక్కడ ఓవర్ వ్యూ అనేది ఆప్షన్ కింద కూడా మళ్ళీ మనకి అంటే ఇక్కడ బొమ్మలు అర్థం కాకపోతే కింద కూడా రీచ్ ఎంతమందికి అయింది, ఇంప్రెషన్స్ ఎట్లున్నాయి, పోస్ట్ రియాక్షన్ కామెంట్స్ షేర్స్ ఎట్లున్నాయి, టోటల్ క్లిక్స్ ఎంత అనేది చూపిస్తుంది. దాని కింద ఇయర్ రింగ్స్ క్రియేటర్ మానిటైజేషన్ నుంచి 9 cents అయినాయి అనేది చూపిస్తుంది. అంటే ఇది ఎక్కడి నుంచి చూపిస్తుంది మనకి బోనస్ ప్రోగ్రామ్ నుంచి సంపాదించిన సంపాదన అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. అలాగే ఇప్పుడు నేను ఒకటి రీల్ వీడియో క్లిక్ చేసుకున్నాను. రీల్ వీడియో కూడా అంతే. ఇక్కడ మనకి రీచ్, ఇంప్రెషన్స్, షేర్స్, కామెంట్స్, ఇయర్ రింగ్స్. ఇక్కడ ఫొటోస్ అర్థం కాకపోతే క్లియర్ ఇక్కడ మనకి రీచ్ అని, మినిట్స్ వ్యూడ్ అని, యావరేజ్ మినిట్ వ్యూడ్ అని, రీల్ ఫాలో అంటే ఈ రీల్కి ఎంతమంది అయినా కొత్తగా ఎవరైనా ఫాలోవర్స్ వస్తే ఎంతమంది వచ్చిలని, దాని కిందనే మనకి టోటల్ ఇయర్ రింగ్స్ అని కూడా చూపిస్తుంది. అంటే రీల్ వీడియో నుంచి అంటే ఇక్కడ మనకి ఇది ఏంటిది యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ అయితే మనకి రీల్స్ వీడియోస్ నుంచి మనకి ఎంత వచ్చింది అనేది ఈ క్రియేటర్ మానిటైజేషన్ దగ్గరనే ఒకటే దగ్గర మనకి చూపిస్తుంది. అలాగే ఇప్పుడు ఒక లాంగ్ వీడియోని అయితే వెతుకుతాను. ఈ లాంగ్ వీడియో ఇప్పుడు ఈ లాంగ్ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మనకి లాంగ్ వీడియో, రీల్ వీడియో, పోస్ట్ ఏంటి అనేది అక్కడ గుర్తులు కూడా ఉంటాయి. ఆ గుర్తులను బట్టి చూడాలి. ఇక్కడ మనకి నార్మల్గా లైక్ ఇప్పుడు యూట్యూబ్ సింబల్ కనబడుతుంది కదా, అది వీడియో అన్నమాట. రీల్ అయితే రీల్ సింబల్ ఉంటుంది, ఫోటో అయితే ఫోటో సింబల్ కనబడుతుంది. దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. మన కంటెంట్ మనం ఏం ప్రిపేర్ చేసింది అనేది మనకు కూడా తెలుసు కాబట్టి దాని వైజ్గా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది లాంగ్ వీడియో ఎంతమందికి రీచ్ అయింది, దీని రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, కామెంట్స్, షేర్స్ ఎలా ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఎట్లున్నాయి అనేది తెలుస్తుంది. ఇది మనకి ఎక్కడి నుంచి ఎలా అయింది, క్రియేటర్ మానిటైజేషన్ నుంచి ఎలా అయింది అన్నట్టు కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇట్లా మనకు అన్నీ కూడా ఒకటే దగ్గర కలిపి చెప్తుంది. ఇంకొక మంచి అప్డేట్ ఏంటి దొరికినా, ఇప్పుడు మనము డైలీ పోస్టులు పెడుతూ ఉంటాం కదా, మనకి ఎన్ని మానిటైజేషన్స్ కంప్లీట్ అయిపోయి ఉంటే అన్నిటి తరపు నుంచి మనం పెట్టిన పోస్ట్ నుంచి టోటల్గా ఎంత సంపాదించుకున్నాం ఒక డేలో, ఒక 1 వీక్లో, లేదంటే 14 డేస్లో టోటల్ మన ఇయర్ రింగ్స్ ఎంత అనేది మనకి క్లియర్ కట్గా చూపిస్తుంది. సో దీన్ని అంతేకాకుండా మనం నిన్న పెట్టిన పోస్ట్లకి కూడా మనకి ఇప్పుడు కూడా వ్యూస్ వస్తూనే ఉంటాయి కదా. కొంతమంది లేట్గా చూస్తారు, కొంతమంది చూసిన వీడియో అయినా కూడా మళ్ళీ వాళ్ళకి అందిందంటే మళ్ళీ చూస్తారు కదా. అట్లా మనకి గంటకి కూడా మనకు వచ్చిన ఈ గంటలో మనకు వచ్చిన పోస్ట్ ఎంగేజ్మెంట్ కానివ్వండి, రీల్స్ వ్యూస్ కానివ్వండి, లేదంటే లాంగ్ వీడియో వ్యూస్ అయినా కూడా దాన్ని ఇంక్రిమెంట్ పరంగా మన ఇయర్ రింగ్స్ ఎంత పెరిగినాయి అనేది కూడా మనకి ఒకటే దగ్గర చూపిస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి మన ఇయర్ రింగ్స్ పెరుగుతున్నాయా లేవా అనేది అక్కడ ఊకే ఈడ చూసుకొని ఆడ లెక్కలేసి, ఈడ చూసుకొని ఆడ లెక్కలేసి ఒక 2-3 గంటల టైం వేస్ట్ చేసుకునేది. నేనైతే 2 డేస్కి ఒకసారి అయినా కూడా చెక్ చేసుకునేది. అంటే ఈ 2 రోజులలో పెరిగినాయా తగ్గినాయా అని చెక్ చేయడానికి. కానీ ఇప్పుడు అట్లా అవసరం లేదు. 1 అవర్కి మన ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అనేది మనకు మొహం మీద కొట్టినట్టు చూపిస్తుంది. ఇది క్రియేటర్ మానిటైజేషన్ అనేది ఒక మంచి గిఫ్ట్ అయితే మనకి ఇస్తుంది. ఇక ఇంకా సూపర్ ఏంటి అంటే ఇది ఎవరైతే యాడ్ టూల్ అని దీన్ని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు 1వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కనీసం మీరు $25 కంటే ఎక్కువ సంపాదించుకున్నారనుకోండి, $26 వరకు సంపాదించుకున్నా సరే మంత్ ఎండింగ్ అంటే 25th తర్వాత మీకు ఆటోమేటిక్గా పే అవుట్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఈ నెల సంపాదన, వచ్చే నెల సంపాదన, ఆ నెల అనే కన్ఫ్యూజన్ కూడా లేకుండా సింప్లిఫై చేసేసి మనకి ఏ మంత్ది ఆ మంత్ ఎండింగ్ అనేది మనకి ఇచ్చేస్తున్నారు. ఇది మనకి క్రియేటర్ మానిటైజేషన్ నుంచి వచ్చిన ఒక గొప్ప అప్డేట్. కాబట్టి దీన్ని ఓకే చేసుకోవడంలో అయితే మాత్రం ఎలాంటి నష్టము లేదు. ఇంకొకటి చెప్పాలంటే ఇది ఓకే చేసుకున్న తర్వాత ఇయర్ రింగ్స్ అనేది నాకైతే గ్రో అయిపోయింది. అది నాకు క్లియర్గా తెలిసింది. ఎందుకంటే నేను ఇంతకుముందుకు ప్రతి ఒక్క అకౌంట్ నేను ఒక డే ఒక అకౌంట్ చెక్ చేస్తే ఇంకొక డే ఇంకొక అకౌంట్ చెక్ చేస్తూ ఉంటాను. అక్కడ నాకు తెలుస్తూ ఉంటుంది కదా. నిన్నటికి ఇవాళకి నేను చెక్ చేసినప్పుడు అయితే మాత్రము ఇయర్ రింగ్స్ ఈ క్రియేటర్ మానిటైజేషన్ ఓకే చేసుకున్న తర్వాత ఆ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం గ్రో అయ్యాయి. కాబట్టి మీకు కనుక ఇది వచ్చింది అంటే మీరు ఎలాంటి భయం లేకుండా నిరభ్యంతరంగా దాన్ని అయితే మీరు ఓకే చేసుకొని కంటిన్యూషన్గా మీ పోస్ట్ అయితే మీరు పెట్టుకుంటూనైతే ఉండొచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. దీని తరపున ఇంకేదైనా మనకి కొత్తగా ఏదైనా అప్డేట్ వచ్చింది అంటే నేను తర్వాత మళ్ళీ చెప్తాను. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వద్దు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.